ముప్పు ఇంకా అయిపోలేదా? అసలు ప్రమాదం ముందు ముందు ఉందా అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ సంస్థలు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పుడు మరోసారి సరికొత్త రూపంలో కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించబోతుందన్న అలర్ట్ టెన్షన్ పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఒక్కొక్కటిగా పెరగడం మొదలైంది. 2 వారాలుగా అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ కేసులు మరిన్ని పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ వైరస్ శరవేగంగా వ్యాపించనుంది. ఇక ఈ ఫ్లిట్ కరోనా ఒమిక్రాన్ కి మరో సబ్ వేరియంట్, అంటే ఇది కొత్త వేరియంట్ కాదంటున్నారు నిపుణులు. ఇక ఫ్లిట్ వేరియంట్ తొందరగా స్ప్రెడ్ అవుతుందని టెన్షన్ ఉన్నా ఈ వేరియంట్తో తీవ్రమైన ప్రమాదం ఏమీ లేదంటున్నారు నిపుణులు. జాగ్రత్తలు మాత్రం పాటించాలని సూచిస్తున్నారు. ఫ్లిట్ అనేది ఫ్లూ లాంటి శ్వాసనాళానికి సంబంధించిన వేరియంట్ అని అమెరికా వ్యాప్తంగా ఇది వ్యాప్తి చెందుతోంది. ఇక ఫ్లిట్ సోకిన రోగులు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శరీర నొప్పులు, అలసట, రుచి లేదా వాసన కోల్పోవడం వంటి లక్షణాల్ని కలిగి ఉంటారని చెబుతున్నారు. భారతదేశంలో ఇంకా ఫ్లిట్ వ్యాపించలేదు. ఇక ఫ్లిట్ త్వరగా వ్యాప్తి చెందే గుణం ఉండటంతో భారత్లో వ్యాపిస్తే పరిస్థితి ఏంటని ఆందోళన కలుగుతోంది. వ్యాక్సినేషన్, మాస్కింగ్, శ్వాసకోశ పరిశుభ్రత వంటి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.